నాకు తగిలే విచిత్రమైన కంప్లైంట్లో ఇది ఒక విచిత్రమైన కంప్లైంట్ అనమాట. ఏంటా విచిత్రమైనది అనుకుంటున్నారు కదా. ఇప్పుడు మనం చేస్తున్న బండి హోండా డియో వెహికల్. ఈ ఆన్ చేసి సెల్ఫ్ కొడతాను. ఓకే, సెల్ఫ్ అయింది. మీకు ఒకసారి చూపిస్తాను. ఇది BS4 కదా, స్విచ్ ఉండదు, డైరెక్ట్ డిప్లోనే వెలుగుతూ ఉంటుంది లైట్. చూసారు కదా, మామూలుగా అయితే మనకి బ్రైట్గా వెలగాలి, చాలా డల్గా వెలుగుతుంది ఇది. దట్టు పక్కన సిగ్నల్ లైట్ వెలుగుతుంది దాంతోపాటు. ఈ పక్కన లైట్ వెలగట్లేదు. మళ్ళీ నేను సిగ్నల్ వేసానేమో అనుకోవచ్చు, అది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు రైట్ సైడ్ వేస్తాను. రైట్ సైడ్ వేసాను చూడండి. ఇప్పుడు సిగ్నల్ లైట్ అది నార్మల్గానే వెలుగుతుంది, ఇది మాత్రం అలా వెలుగుతూనే ఉంది. సో కారణం ఏంటి అంటే వైరింగ్ కంప్లైంట్ అనమాట. అది ఏంటని మనం గెస్ చేసుకోవచ్చు, ఎందుకంటే వీటిలన్నిటికీ ఒకే జాక్ వస్తుంది. సో అందులో ఏమైనా ఎత్త వైర్ తెగిపోయినా, లేకపోతే మెయిన్ వైర్ ఎత్త వైర్కి టచ్ అయినా ఇలా అవుతుంది అనమాట. మనం క్లియర్గా వైరింగ్ అయితే చెక్ చేసుకోవాలి. స్కూటీస్కి ఎక్కువ వైరింగ్ కంప్లైంట్ వచ్చేది హ్యాండిల్ బార్ ప్లేస్లోనే, ఎందుకంటే అటు ఇటు లెఫ్ట్ రైట్ తిప్పుతాం కదా మనం, అప్పుడు నలిగిపోయి లేదంటే తగిలి అరిగిపోయి ఇలాంటి కంప్లైంట్లు వస్తూ ఉంటాయి. సో మెయిన్ వైరింగ్ కంప్లైంట్ అనేది స్కూటీ యొక్క హ్యాండిల్ బార్ ప్లేస్లోనే ముందుగా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాతే వెనకాల డిక్కీలోనైనా సైడ్ అయినా సరే చూసుకోవాలన్నమాట. నేను ఇప్పుడు చేయబోయే పని అదే. ముందు హ్యాండిల్ బార్ దగ్గర చెక్ చేస్తాను. చూసారు కదా, ఇదైతే హెడ్లైట్ జాక్ అనమాట. అన్ని కనెక్షన్స్ ఇక్కడే స్టార్ట్ అవుతాయి. హెడ్లైట్ సిగ్నల్, హెడ్లైట్కి సంబంధించిన జాక్ ఇది. సో నాకు ఈజీగానే దొరికింది కంప్లైంట్ అనేది. ఇక్కడ వెనకాల చూస్తే మచ్చలా పడింది, ఇవన్నీ అరిగిపోయాయి. మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇవి మెయిన్ వైర్స్ అనమాట. ఎర్త్ వైర్ కూడా కింద ఉంది, అది ఫుల్గా కట్ అయిపోయింది. ఇప్పుడు మనం నీట్గా టేప్ వేసేసుకుని బిగించేసుకుంటే కంప్లైంట్ సాల్వ్. సో ఇప్పుడు నేను టేప్ ఎలా వేసింది మీకు చూపిస్తాను. అలా నీట్గా కొంచెం హెవీగా వేసుకుంటే మంచిది. ఫైనల్ రిజల్ట్ ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను. కీ ఆన్ చేశాను, సెల్ఫ్ కొడుతాను చూడండి ఇప్పుడు. సో ఓకే, కొంచెం ఓవర్ వస్తుందని సైలెంట్లో పెట్టాను. ఇప్పుడు మీకు లైట్ వేసి చూపిస్తాను చూడండి. సో ఇప్పటికీ ఇందాకటికి ఎంత డిఫరెన్స్ వచ్చిందో చూస్తారు కదా. ఇప్పుడైతే బ్రైట్గా వెలుగుతుంది. స్టార్టింగ్లో అయితే డల్గా ఏదో చుక్కలా కనిపించింది, ఇప్పుడు ఫుల్గా వస్తుంది లైటింగ్. నైట్ టైం అయితే ఇంకా బాగా అందుతుంది. ఇప్పుడైతే సిగ్నల్ లైట్ కూడా ఆఫ్ అయిపోయింది చూసారా, హెడ్లైట్తో పాటు వెలగట్లేదు. ఇందాక హెడ్లైట్ డల్గా వెలిగినప్పుడు సిగ్నల్ లైట్ వెలిగింది. సో ఎర్త్ కంప్లైంట్ అనమాట. మనమైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం వైరింగ్. మీ బైక్కి కూడా ఎలాంటి కంప్లైంట్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ కృష్ణ గుర్తొస్తాడు అని అనుకుంటున్నాను. గుర్తొస్తే కనుక ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి. నా కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి. ఎలాంటి